హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిన్ను. మీరు చూస్తున్నారు చిన్ను టీజే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్, నా దగ్గర షిఫ్ట్ డిజైర్ కార్ ఉంది, అలాగే బెలోనో కార్ కూడా ఉంది, అదేవిధంగా టాటా నెక్సాన్ కార్ కూడా ఉంది, అలాగే మన దగ్గర ఓల్డ్ వెర్షన్ పల్సర్ 150 ఉంది, అలాగే మన దగ్గర డ్యూక్ 200 కూడా ఉంది, అలాగే హోండా గ్రేజర్ కూడా ఉంది, అలాగే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్ 350 కూడా ఉంది, అలాగే మన వింటేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ 9075 మోడల్ బైక్ కూడా ఉంది. సో ఇన్ని వెహికల్స్ ఉన్నాయని చెప్పి నేను బిల్డప్ కోసం చెప్పట్లేదు. మాది జాయింట్ ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ అందరి దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇవి. ఇంకో వెస్పా ఇంకా పల్సర్ 150 కూడా ఉన్నాయి, అవి బయటికి వెళ్ళాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, సో ప్రతి కార్కి వాష్ చేయడానికి కార్కి యావరేజ్గా 400 అనుకుంటే 3 కార్స్ ఉన్నాయి, 1200 నెలకు ఒకసారి వాష్ చేయించిన. అలాగే దగ్గర 7-8 బైక్స్ ఉన్నాయి, అది 100 లెక్క వేసుకున్నా 800 అవుతుంది. అలా ఎలా క్యాల్కులేట్ చేసుకున్నా సరే మంత్లీ వీటి వాష్కి 2000 అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఎలాగైనా రెక్టిఫై చేయాలని ప్లాన్ చేసి కొన్నాం ఒకటి. సో ఇంత కొంచెం తగ్గించాలని చెప్పి ఇది తీసుకున్నాను, ఆగ్రో హై ప్రెజర్ వాషర్. సో ఇదైతే నాకు ఫ్లిప్కార్ట్లో కొన్నాను, 4500 పడింది. ఆఫర్ 49% ఆఫర్తోని. సో ఆఫర్స్ అన్ని సొల్లే, అందరికి తెలిసిందే. సో ఇది 4500 అంత పడింది నాకు. సో దీంట్లో ఏమేమి వచ్చాయో క్లియర్గా చెప్పేస్తాను, చూడండి. ఈ బాక్స్లో వచ్చిన ఐటమ్స్: ఫోమ్ బాటిల్ ఒకటి, స్ప్రే గన్ ఒకటి, ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి, 8 మీటర్స్ అవుట్లెట్ వైర్ ఒకటి, 3 మీటర్స్ ఇన్లెట్ వైర్ ఒకటి, ట్యాప్ కనెక్టర్ ఒకటి, బకెట్ ఫిల్టర్ ఒకటి, ఇన్లెట్ కనెక్టర్ అండ్ ఇన్లెట్ ఫిల్టర్. ఇది స్టార్ ఐటమ్ హై ప్రెషర్ వాషర్ ఒకటి, మోటార్ది. సో దీని పవర్ అయితే 1800 వాట్స్, మాక్సిమం ఫ్లో 6.5 లీటర్స్ పర్ మినిట్, అంటే నిమిషానికి 6.5 లీటర్లను అయితే ఇది ఫ్లో చేయగలదు. మాక్సిమం ప్రెషర్ 120 బార్స్. గ్రేట్ ఫర్ వెహికల్ వాష్, అంటే వెహికల్స్ కి చాలా బాగుంటుంది వాష్ చేయడానికి. అలాగే ఇంట్లో టైల్స్ కి, చిన్న చిన్న వాల్స్ కి, ఫ్లోర్ కి దీన్ని వాష్ చేయడానికి అయితే యూజ్ అవుద్ది. మరీ హెవీస్ కి అయితే పనికిరాదు, కానీ వాష్ కి అయితే చాలా బాగుంటుంది వెహికల్ వాష్ కి. సో ఎలా సెటప్ చేసుకోవాలో స్టెప్ బై క్లియర్ గా చెప్తాను, చూడండి. సో ఒకవేళ మీకు యూజ్ అయితే తీసుకోండి. సో ఇది ఎలా యూజ్ అవుతుందో దీని ఫుల్ రివ్యూ చూడాలంటే పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ మనం ఈ 3 మీటర్స్ ఇన్లెట్ వైర్ కి బకెట్ ఫిల్టర్ కానీ, సో మన బకెట్తో యూజ్ చేయాలనుకుంటే, లేదా ట్యాప్తో యూజ్ చేయాలనుకుంటే ట్యాప్ ఫిల్టర్ కానీ కనెక్ట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ట్యాప్కి అయితే ట్యాప్ పెడతాం, లేదు మన బకెట్ నుంచి వాటర్ కావాలనుకుంటే ఇది బకెట్ పెట్టి ఇది బకెట్ లోపల ముంచుతాం. సో ఇంకో వైపు అయితే మనము ఇన్లెట్ కనెక్టర్ని కనెక్ట్ చేస్తాం. అంతే. సో ఇన్లెట్ ఫిల్టర్ని మనమైతే మోటార్ కనెక్ట్ చేయాలి ఫస్ట్. జస్ట్ బాగా టైట్గా బిగించుకున్న తర్వాత సో ఈ కనెక్టర్తో అయితే మనం కనెక్ట్ చేసేయాలి. సో ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది, లాక్ అయిపోద్ది. సో మనము ఫస్ట్ ఫేస్ అయితే కనెక్ట్ చేసాం. సో ఇంకో వైపు అయితే మనము 8 మీటర్స్ అవుట్లెట్ వైర్ని ఏమో ఇంకో వైపు కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి లాక్ చేసేయాలి. సో అంతే. సో మ్యాక్సిమం కనెక్షన్స్ అయిపోయి, అంటే దీని నుంచి వాటర్ వచ్చి దీని నుంచి బయటకు వెళ్తుంది. సో మ్యాక్సిమం సెటప్ మనం చేసాము. ఓకే, దీనికి పవర్ కోసం అయితే పవర్ కేబుల్ మనం కనెక్ట్ చేసుకోవాలి బయటికి. సో దీని నుంచి వాటర్ వచ్చి దీని నుంచి బయటకు వెళ్తుంది. సో దీనికి మనం జస్ట్ గన్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో గన్ కనెక్ట్ చేద్దాం, చూపిస్తాను. సో గన్ డైరెక్ట్ పుష్ చేసి లాక్ చేసేస్తాం. లాక్ అంటే జస్ట్ రౌండ్ చేసేయడమే. సో ఓకే, ఆల్రెడీ ఇది ఉంది. సో రెడీ. జస్ట్ దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఎలా అవుతుందో ఏటో. నేను కార్ వాష్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ రాడ్ అయితే మనం కొంచెం ఇది తీసి రాడ్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టెన్షన్ రాడ్. సో కొన్ని సిచ్యువేషన్స్ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ రాడ్ మనము యూజ్ చేయొచ్చు. సో అది దీని తర్వాత ఇది పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఏదైనా ఇది మాత్రం ఇంపార్టెంట్, ఇది లేకపోతే మరి ఫసకే. సో ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ దీనికి పవర్ ఇవ్వాలి, అలాగే వాటర్ సప్లై ఇవ్వాలి. ఇస్తే అసలు కూడా వస్తుంది ఇంకా. సో దీని ప్రెజర్ ఎలాగ ఉంది, దీని పవర్ ఎలాగ ఉంది, ఎలా యూజ్ అవుతుందో నేను మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. దీని అవుట్లెట్ వైర్నేమో పైప్ కనెక్ట్ చేశాను. ఇది ఇలా వెళ్ళి మోటార్ కనెక్ట్ అయింది. సో మోటార్ నుంచి ఇంకో వైర్ ఏమో అలాగా
ఈ గన్ కనెక్ట్ అయింది. సో వాటర్ అలా వెళ్ళి దాని నుంచి ఫోర్స్గా దీని నుంచి వస్తుంది. సో టెస్ట్ చేద్దాం ఒకసారి. బ్యాగ్ చూపించు. నేను పడుతున్నానా? ఓకే, ఇక్కడ ట్రిగ్గర్ లాక్ చేసి ఫోర్స్ అయితే అదిరిపోయింది. సేమ్ మన సర్వీస్ సెంటర్ ఎలా వస్తుందో వాటర్ సర్వీసింగ్ సెంటర్లో సేమ్ అలాగే అంతకన్నా ఫోర్స్ అదే సేమ్ ఆ ఫోర్స్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఎక్కడ నాకు హార్డ్ మట్టి కూడా ఈజీగా దీని ఫోర్స్ టెస్ట్ చేద్దాం. రాబోయే ఈ మట్టి చూపించు. సో దీని ఫోర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసుకుంది కదా, దెబ్బకి బొక్క అయిపోతుంది. జస్ట్ ఇది రొటేట్ చేస్తే మనకి స్మూత్గా వస్తుంది ఎఫెక్ట్ లాగా. సో స్మూత్గా కడుక్కోవడానికి మన రైన్ ఎఫెక్ట్ కూడా తెచ్చుకోవచ్చు. మన వీడియోస్ పనికి వస్తుందంటే సో ఇది ఫోమ్ బాటిల్. సో మనం దీంట్లో షాంపూ కలుపుదాం. మన దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ ఫోమ్స్ లేవు కాబట్టి షాంపూ కలిపిద్దాం. క్లినిక్ ప్లస్ షేక్ బాగా పొంగు రావడం కోసం. సో నార్మల్ వాష్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాలి. సో ఇటు లాక్ చేస్తాం. సో దీనికైతే ఈ ఫోమ్ బాటిల్ బాగా కలిపింది, కనెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత డైరెక్ట్ స్ప్రే చేసేవాలి. క్లియర్గా వాష్ చేసేద్దాం. సో ఇది ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఏమో స్ప్రే అవుతుంటుంది, ఇలాగైతే ఫోర్స్గా వెళ్తుంటుంది. సో మనకి బాగా ఫోర్స్గా కావాలంటే ఇలా పెడతాం, లేదు మనకు స్ప్రేలా కావాలంటే రొటేట్ చేసుకుంటాం రైట్ సైడ్. సో టోటల్ క్లియర్గా సింపుల్గా వాష్ చేసుకోవచ్చు దీనివల్ల. వెరీ వెరీ సింపుల్. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఫోర్స్ అయితే అదిరిపోతుంది. రైన్ ఎఫెక్ట్ చేద్దామా? నువ్వు ఉంటే చాలు కదే. వస్తుంది బావా, వస్తుందా? వస్తుంది రైన్ ఎఫెక్ట్. సో మళ్ళీ ఒకసారి. సో ఇది ఫోర్స్ మీకు నిజంగానే బాగుందో లేదో టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక ట్రై చేద్దాం. ఇక్కడ నేను సి అని రాస్తాను, అవుద్దులే చెక్ చేయండి. నిజానికి బావా అర్థమైందా ఫోర్స్? అలాగే అలా బల్లి కొడదాం, రెడీగా ఉండండి. అలాగే బల్లి ఉంది, దానికి గురి పెట్టి కొడదాం, లేట్ అవుద్దో చూద్దాం.
ఇది దానికి స్నానం అయిపోయింది దెబ్బకి. ఎన్ని రోజులు అయింది స్నానం చేసి? చచ్చింది కూర. అదే చెప్పలేదు స్నానం. గార్డెనింగ్ కూడా ఉంటే మీకు గార్డెన్ వాష్ చేసుకోవచ్చు. చాలా స్మూత్ గా మొక్కలకు వాటర్ వేసుకోవచ్చు. వర్షం ఫీల్తో వాటికి కూడా చాలా ఎప్పుడు నీరేయడం కన్నా బాగుంటుంది. చూసారా అంత సినిమాటిక్ గా వాటర్ పోస్తున్నాను. సో ఫైనల్ గా నా సజెషన్ ఏంటంటే బాగుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 4000 రూపాయలకి వర్త్ అని చెప్పుకోవచ్చు. కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కొనుక్కోండి. మీకు ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంటే అంత రేట్కి వస్తుంది. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు భవిష్యత్తులో చాలా వస్తాయి. ఎంటర్టైన్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. నా రేటింగ్ అయితే దీనికి 5కి 4.5 పర్లేదు, వర్త్ అని చెప్పుకోవచ్చు. దీని అమౌంట్కి, దీని ప్రైస్కి, దీని వర్క్కి చాలా బాగుంది. నేను అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఒక 2 months యూజ్ చేస్తే చాలు, ఆ వాష్ డబ్బు నాకు ఇది మిగిలిపోయినట్టే. సో అందుకే తీసుకున్నాను. సో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి.